సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో, గుడ్ ఈవినింగ్. సో అందరికీ నమస్కారం. నా పేరు మెరుపుల మధు. సో నేను ఈ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో 15 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన 10 చాలా ముఖ్యమైన విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. వెరీ క్రిస్టల్ క్లియర్గా ఈ 10 పాయింట్స్ కనుక మీరు చెక్ చేసినట్టయితే మీరు ఒక ప్రాపర్ పాలసీని సెలెక్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పుడే చూసేద్దాం. రైట్. సో మొదటగా మనం ఏ పాలసీ తీసుకోవాలనుకున్నా సరే రూమ్ రెంట్ అనేది చెక్ చేసుకోవాలి. రూమ్ రెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు చెప్పిన వీడియోల విధంగా కూడా మీరు చూసుకున్నట్టయితే సేమ్ ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. రూమ్ రెంట్ అనేది మన బిల్లుని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది, రూమ్ రెంట్ పైన రిస్ట్రిక్షన్ లేని పాలసీ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు 1%, 2% లేదా 5,000, 10,000 అని లిమిట్స్ రాసి ఉన్నాయంటే మాత్రం ఆ పాలసీని మీరు అవాయిడ్ చేయాలి. ఏదైతే పాలసీలో లిమిట్ అనేది లేదో ఆ పాలసీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే రూమ్ రెంట్ పైన మీరు 50% హయ్యర్ కేటగిరీ తీసుకుంటే మీ బిల్లులో 50% డిడక్షన్ అయిపోతుంది. 100% హయ్యర్ కేటగిరీ తీసుకుంటే 100% డిడక్షన్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే మనకు 2,000, 3,000లో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ దొరికేది. కానీ ఇప్పుడున్న హాస్పిటల్స్లో మీకు 17,000, 18,000 పర్ డే యావరేజ్ రూమ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మీరు కనుక ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ పాలసీ తీసుకొని దాన్ని రిన్వాల్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ రూమ్ రెంట్ అనేది అప్గ్రేడ్ చేసుకునే పాలసీకి మీరు మారడమో లేదా మీ పాలసీలో చేంజెస్ చేసుకోవడం అనేది కంపల్సరీగా చేసుకోండి. రెండవది అత్యంత ఇంపార్టెంట్, మళ్ళీ దీని తర్వాత సబ్లిమిట్స్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉంటాయి పాలసీలో. ఇది మాత్రం మీరు అడిగితే కానీ చెప్పరు. ఇది బ్రోచర్లో మాత్రమే రాసి ఉంటుంది, తర్వాత పాలసీలో ప్రింట్ అవుతుంది. సబ్లిమిట్స్ అంటే ఇప్పుడు మీకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అవుతుంది, దానికి మేము 20% ఇస్తాం, లేదా మేము ఓన్లీ 80,000 ఇస్తాం, 60,000 ఇస్తాం అని చెప్పేసి కొన్ని లిమిటేషన్స్ రాసి పెడతారు. సో అలాంటి సబ్లిమిట్స్, ఇంకా కోపేమెంట్స్ అంటే ఏంటి? కోపేమెంట్ అంటే 10% మేము ఇవ్వము, 20% మేము ఇవ్వము అని కంపెనీ మీకు ఒక టేబుల్ వేసి ఇస్తుందన్నమాట. సో అలాంటివి మీరేంటంటే కొటేషన్లో చూసినప్పుడు అర్థం కాదు. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఇదంతా డీటెయిల్గా మీకు కనబడదు. మీరు ఎప్పుడైతే పాలసీ వర్డింగ్ చదువుతారో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటి మీరు మీ ఏజెంట్ దగ్గర కూర్చొని మాత్రమే అర్థం చేసుకోవాలి, లేదా కంపెనీ ఎగ్జిక్యూటివ్ దగ్గర మీరు కూర్చొని బాగా ప్లాన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ మీరు కనుక ఒకసారి రాంగ్ పాలసీ తీసుకొని ఆ తర్వాత ఏదైనా డిసీజ్ డెవలప్ అయిందంటే ఇంకా అదే పాలసీ నుంచి బయటకు రాలేక, సరైన క్లెయిమ్ తీసుకోలేక లైఫ్ టైం ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి రెండో ఇంపార్టెంట్ పాయింట్ కోపే అండ్ సబ్లిమిట్ లేని పాలసీ తీసుకోవాలి. ఇవన్నీ చాలా బేసిక్. దీని తర్వాత వాల్యుయేటెడ్ సర్వీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్. ఇక్కడ ఇది చాలా బేస్మెంట్ లాంటిది అనమాట. మనకి ఇల్లుకి బేస్మెంట్ ఎలా ఉంటుందో ఈ 10 పాయింట్స్ అనేది బేస్మెంట్ లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి. రైట్. మూడవది ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని పాలసీలలో ఎలా ఉంటుందని అంటే మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని నేను 90 డేస్ తర్వాత కవర్ చేస్తాను, లేదా 1 ఇయర్ తర్వాత కవర్ చేస్తాను, లేదా 3 ఇయర్ తర్వాత కవర్ చేస్తాను అని చెప్పేసి మీకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. జనరల్గా మనకు ఏ పాలసీలో అయినా ఒక 3 రకాల వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్. అది మీకు 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ జనరల్ ఇష్యూస్కి, 2 ఇయర్స్ నేమ్డ్ ఇష్యూస్కి లేదా నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు, 3 ఇయర్స్ వచ్చి పీఈడి, మనకు ఆల్రెడీ ఏదైనా ఇష్యూ ఉంటే దానికి 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అవి కాకుండా ఈవెన్ ఇఫ్ యూఆర్ యంగ్ అండ్ ఫిట్, స్టిల్ మీకు కొన్ని రకాల ఇష్యూస్కి ఈ పాలసీలు అనేవి వెయిటింగ్ పీరియడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చూసుకోవాలి. అది 30 డేస్, 60 డేస్, 90 డేస్ అయితే ఓకే. బట్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఆ పాలసీని మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. దీని తర్వాత పాలసీలో కొన్ని రకాల ఎక్స్క్లూజన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి, కొన్ని రకాల ప్రొసీజర్స్కి అసలు లైఫ్ టైం కవర్ చేయరు వీళ్ళు. అలాంటివి కూడా మీరు చూసుకోగలగాలి. ఇప్పుడు మనకి ఏదో ఒక 1,000 రూపీస్ తక్కువ వచ్చిందని, 2,000 రూపీస్ తక్కువ వచ్చిందని ఇమ్మీడియట్గా మీరు ఆ పాలసీని చూజ్ చేసుకున్నారనుకోండి, ఆ పాలసీలో ఆ ట్రీట్మెంట్ అనేది కవర్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం 2024లో అనుకుంటా, 2024లో ఒక పేషెంట్ మనకు గచ్చిబౌలిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ పాలసీలో ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కవరేజ్ అనేది లేదు. అడ్వాన్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సైబర్ లైఫ్ ట్రీట్మెంట్ కానీ, లాప్రోస్కోపీతో రోబోటిక్ సర్జరీస్ అంటాం కదా. సో ఇలాంటివి ఆ పాలసీలో కవరేజ్ లేదు. ఆయన బిల్ అనేది అక్కడ 1.8 lakh రూపీస్ అనేది బిల్లు కావడం జరిగింది. అందులో రోబోటిక్ సర్జరీస్ ఏదైతే కాస్ట్ ఉందో 1 lakh రూపీస్ డిడక్ట్ చేశారు. దానికి కారణం ఏంటి? అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఎక్స్క్లూజన్లో ఉన్నాయి అందులో. అలాంటివి కూడా మీకు పైన చూస్తే కనబడవు.
కాబట్టి దాన్ని మనం డీటెయిల్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చి మనకి హాస్పిటల్ లిస్ట్. నియరెస్ట్ క్యాష్‌లెస్ హాస్పిటల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ముందుగా చెక్ చేసుకోవాలి. మినిమమ్‌లో మినిమమ్ మనకు మొత్తం ఇండియా వైస్‌గా కనీసం ఒక 12,000 ప్లస్ హాస్పిటల్స్ ఉన్న నెట్‌వర్క్ ఉన్న కంపెనీని గనుక మీరు చూజ్ చేసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇంతకన్నా తక్కువ ఉంటే మీరు దానికన్నా బెటర్ ప్లాన్‌లో గాని బెటర్ కంపెనీలకి వెళ్ళే ప్రయత్నం అనేది చేయాలి. సో, దీని తర్వాత సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే క్లెయిమ్ రేషియో. ఇక్కడ క్లెయిమ్ రేషియో అనేది చాలా చాలా క్రిటికల్ అవుతది హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో. ఆల్‌దో అన్ని కంపెనీస్ మోర్ దెన్ 85% ఉన్నప్పటికిని కొన్ని కంపెనీస్ కంటిన్యూయస్‌గా క్లెయిమ్స్ అన్ని రిజెక్షన్ చేయడం, డిలే చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క క్లెయిమ్ రేషియో అంటే ఒక 100 క్లెయిమ్స్ వస్తే వాళ్ళు ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారో దాన్ని డిసైడ్ చేసేది క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో. అలాగే మీకు ఈ రోజుల్లో కంప్లెయింట్ రేషియో కూడా వస్తుంది. కంప్లెయింట్ రేషియోని కూడా మనం కనుగొనవచ్చు. సో, అక్కడ కంప్లెయింట్ రేషియో తక్కువ ఉండాలి. క్లెయిమ్ రేషియో అనేది ఎక్కువ ఉండాలి. అంటే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఇది కూడా క్లెయిమ్ అంటే ఉట్టిగా అనుకోవద్దు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో గనుక ఎక్కువ ఉన్నట్టయితే ఆ కంపెనీ లేదా ఆ ప్రొడక్ట్‌ని మంచి ప్రొడక్ట్‌గా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనకు అడ్వాన్స్‌డ్ కవరేజెస్ మీకు ఇందాక నేను చెప్పాను. ఏదైతే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉందో ఇప్పుడు ఒకప్పటిలాగా మనకు సీజర్స్ అవన్నీ పట్టి సర్జరీలు చేయడం అనేది లేదు. అంతా కూడా అడ్వాన్స్ ప్రొసీజర్‌లో ఉంది. సో, అడ్వాన్స్ ప్రొసీజర్స్ అనేవి చాలా వరకు ప్లాన్‌లలో అప్‌గ్రేడ్ కాలేదు. అంటే చాలా వరకు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ బ్లైండ్‌గా ఓల్డ్ కవరేజెస్‌ని అమ్మేస్తున్నాయి. ఇన్స్యూరెన్స్‌లో ఎప్పుడైతే క్లెయిమ్ వచ్చాయో అప్పుడు మాత్రం అడ్వాన్స్ కవరేజెస్ కాదు అని కవరేజ్ లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాయి. కాబట్టి అడ్వాన్స్ ప్రొసీజర్స్ కవరేజ్ ఉన్నాయా లేవా? ఉంటే ఏమేమి కవరేజ్ ఉన్నాయి? ఎలాంటి కవర్ కాదు అనే విషయాన్ని కూడా మీరు డీటెయిల్‌గా చెక్ చేసిన తర్వాతనే డిసిజన్ అనేది తీసుకోవాలి. దీని తర్వాత జోనల్ కోపేమెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ పాలిసీస్‌లో ఇప్పుడు ఈ జోనల్ కోపేమెంట్ తీసేశారు. కానీ కొన్ని పాలిసీస్‌లో ఇప్పటికీ జోనల్ కోపేమెంట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నారనుకోండి. సో, డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నారు. అక్కడ దాన్ని జోన్ 3 కింద కన్సిడర్ చేస్తుంది కంపెనీ. ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నప్పుడు అక్కడ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అనేది తక్కువ, కాస్ట్ క్లెయిమ్స్ వచ్చే ఇది కూడా ఏదైతే ప్రాబబిలిటీ ఉంటుందో అది తక్కువ ఉంటుంది. ఎందుకంటే సిటీలో లాగా మనకు డిస్ట్రిక్ట్స్‌లో ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి అడ్మిట్ అవ్వడం ఇట్లాంటివి ఉండవు. కొంచెం టైం పడుతుంది. వాళ్ళు రెగ్యులర్‌గా నార్మల్ ప్రొసీజర్ పైన 1, 2 డేస్ వెయిట్ చేయడం ఇట్లాంటివి జరుగుతా ఉంటుంది. కాబట్టి అక్కడ మీ ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. కొంచెం లో ప్రీమియం ఉంటుంది. కానీ మీరు ఇదే పాలిసీని హైదరాబాద్‌లో గనుక క్లెయిమ్ చేసినట్టయితే, అదే ముంబైలో క్లెయిమ్ చేసినట్టయితే మీ బిల్లులో 10-15% వరకు డిడక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు జోన్ 3లో తీసుకున్నారు. జోన్ 1లో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు. ఇక్కడ మనము పాన్ ఇండియా లెవెల్‌లో ఏ హాస్పిటల్‌లో తీసుకున్నా ఎలాంటి డిడక్షన్ లేకుండా చూసుకొని ఆ పాలిసీని మాత్రమే తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. దీని తర్వాత బోనస్. ఈ రోజుల్లో ఏంటనంటే ఇది చాలా చాలా కీలకం అయిపోయింది బోనస్. ఒకప్పుడు బోనస్ అంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే 5%, 6%, 10% మాక్సిమం బోనస్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నట్టయితే ఇందులో ఒక 5% ఇలా 50,000 అలా మీకు బోనస్ యాడ్ అయ్యేది. పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ ఈ రోజులలో బోనస్ అనేది మనకు 25%, 50% అండ్ 100% కలుపుతున్నారు. అంటే మీ కవరేజ్‌కి మళ్ళీ 10,00,000 లేదా 5,00,000 రూపీస్ ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మెడికల్ కండిషన్‌లో మీరు తీసుకునే 20,00,000, 30,00,000 సరిపోతుంది అనిపించొచ్చు మీకు. బట్ ఆఫ్టర్ 15 ఇయర్, 20 ఇయర్ తర్వాత మీకు ఆ కవరేజ్ అనేది వెరీ నామినల్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు 15 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనం ఎల్ఐసీ పాలిసీలు తీసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో 2,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అయ్యేది. బట్ ఈరోజు విత్‌డ్రా చేస్తే 2,00,000 అంటే దేనికి కూడా సరిపోవట్లేదు. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఒకప్పుడు 50,000, 1,00,000 పాలిసీలు తీసుకునేవారు. అవి కూడా ఇప్పుడు కవరేజ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇలాగే ఇప్పుడు మీరు తీసుకునే 20,00,000, 30,00,000 కవరేజ్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ 10, 15, 20 ఇయర్ తర్వాత చాలా తక్కువైపోతుంది. మరి ఈ రోజు నుంచెల్లే 2 క్రోర్స్ గాని, 3 క్రోర్ రూపీస్ పాలిసీ మనం తీసుకోవాలంటే ఇది అందరికి అఫోర్డబుల్ అయ్యే విషయం కాదు. కాబట్టి మీరు తీసుకునే పాలిసీలో బోనస్ అనేది ప్రాపర్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే బోనస్ ఇప్పుడు మీరు ఒక 10,00,000 పాలిసీ తీసుకున్నారనుకోండి. ఆ పాలిసీ గనుక ఒక 5 ఇయర్స్ బోనస్ ఇస్తుందని అనుకుంటే మీకు 10,00,000 ఇంటూ 5 అంటే 50,00,000 రూపీస్ బోనస్ యాడ్ అవుతుంది. ప్లస్ బేస్ కవరేజ్ 10,00,000 టోటల్ 60,00,000కి మన పాలిసీ కవరేజ్ అనేది చేరుతుంది. అలాగే మీరు 10 ఇయర్స్ తీసుకుంటే 1 సీఆర్ వరకు, 20 ఇయర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2 సీఆర్ వరకు వెళ్ళే ప్లాన్స్ అనేది మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ బోనస్ ఉన్న పాలిసీని ముందుగా మీరు తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి.
నో క్లెయిమ్ బోనస్ అండ్ బోనస్ డిఫరెంట్ అండి. నో క్లెయిమ్ బోనస్ అంటే మీరు క్లెయిమ్ చేయనప్పుడు మాత్రమే బోనస్ ఇస్తారు. అది మనం బాగా గమనించాలా. ఇందులో మనకిచ్చేది బోనసా? లేకపోతే నో క్లెయిమ్ బోనసా? దీన్ని గ్యారంటీడ్ బోనస్ అంటారు. దీన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు. ఏదైతే గ్యారంటీడ్ బోనస్ ఇస్తుందో ఆ కంపెనీలో పాలిసీ తీసుకునే ప్రయత్నం చేయండి. సో థట్ మీకు ఆఫ్టర్ 10, 15, 20 ఇయర్ తర్వాత అయినా సరే ఒక 1 ఇయర్, 2 ఇయర్ కవరేజ్ వరకు పెరుగుతుంది. దానికి ఎలాంటి ప్రీమియం మీరు ఎక్కువగా కట్టాల్సిన అవసరం అనేది లేదు. దీని తర్వాత లాస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకు రిస్టోరేషన్. ఏ పాలిసీలో అయితే రిస్టోరేషన్ అనే ఫీచర్ ఉంటుందో ఆ పాలిసీనే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. రిస్టోర్ అంటే మనం తీసుకున్న కవరేజ్ గనుక మనం వాడుకున్నట్టయితే మళ్ళీ ఫ్రీగా సేమ్ కవరేజ్ అనేది లోడ్ చేస్తారు. ఈ కవరేజ్ అనేది సేమ్ పర్సన్, సేమ్ ఇల్‌నెస్‌కి కవర్ అయ్యే విధంగా ఉండాలి రిస్టోరేషన్. ఈ 10 పాయింట్స్ గనుక మీరు బాగా అర్థం చేసుకొని పాలిసీ గనుక చూజ్ చేసుకున్నట్టయితే మీ పాలిసీ అనేది స్టాండర్డ్ పాలిసీగా మారుతుంది. అప్పుడు మీకు ఎలాంటి క్లెయిమ్ ఇష్యూస్ అనేటివి రావు. సో, ఇంకా దీనిపైన ఎలాంటి సందేహాలున్నా లేదా ఇంకేదైనా మీకు ప్రొడక్ట్ పైన వీడియో కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఫ్యూచర్ వీడియోస్ అనేది మనం చేస్తా ఉంటాం. లేదా మీకు ఇందులో ఏదైనా ఇంకా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. సో, థాంక్ యూ సో మచ్.